నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది. స్థానిక ఎన్నికలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నట్టుగా ప్రభుత్వం కొన్ని లీకులు ఇస్తూ ఉంది ఇప్పటికే. సో అది 42% పరిమితం చేస్తారా బీసీలకు సంబంధించి, లేదా మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఇంకా తేలనుంది. ఈ రోజుతో ఒక క్లారిటీ రాబోతా ఉంది స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 20 నెలల పదవి కాలం పూర్తయింది. ఆల్రెడీ ఈ సర్పంచులకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి మరి 20 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయి పరిపాలన పల్లెల వరకు వెళ్ళట్లేదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలు చాలా కీలకం. ఈ నేపథ్యంలో బీసీలకి 42% రిజర్వేషన్కి సంబంధించి హైకోర్టు మొన్న ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసి ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వాటిని విత్డ్రా చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి రోజు ఒక క్లారిటీ రాబోతా ఉంది. స్థానికపై ఉత్కంఠ. నేడు స్థానిక ఎన్నికలపై నిర్ణయం. సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం. ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ రైజింగ్ సమిట్లపైన డిస్కషన్, ఇతర కీలక అంశాలపైన చర్చ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గ్రామీణ పాలక వర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలు గడుస్తున్న తరుణంలో సర్కార్ తీసుకునే నిర్ణయంపై రాష్ట్ర రాజకీయ నేతలు, పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిన కోర్టు తీర్పు పెండింగ్ ఉన్నది. ఈ నేపథ్యంలో నేడు జరిగే కేబినెట్ భేటీలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. స్థానిక సంస్థ ఎన్నికలపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. పాలక వర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలు అవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రాజకీయ పార్టీ నేతలు, అధికారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పీఠమూడితో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రయత్నం చేసిన రాజకీయ నిర్ణయాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించడం లేదు. దీంతో బీసీల రిజర్వేషన్ అమలు ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో 50% రిజర్వేషన్ను ప్రభుత్వ పరంగా అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పరంగా 42% సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే హైకోర్టు 50% మించి రిజర్వేషన్ అమలు చేయొద్దని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో ప్రభుత్వానికి 50% రిజర్వేషన్లు అమలు చేయడం మినహా మరే మార్గం లేకుండా అయింది. ఎన్నికల నిర్వహణపై ఏం చేయబోతున్నారనే దానిపై హైకోర్టు ఈ నెల 24న కేసు విచారణ జరగనుంది. అప్పటికల్లా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంది. దీంతో కేబినెట్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నది సర్వత్రా ఉత్కంఠ కనపడతా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, పార్టీ పరంగా 42% ఇస్తానన్నా బీసీలు ఒప్పుకోవట్లేదు. బీసీలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏదైతే మీరు చట్టబద్ధతంగా 9 షెడ్యూల్లో పెట్టి మీరు ఏదైతే జీవో తెస్తున్నారో ఆ జీవోని చట్టబద్ధత చేసి మాకు ఇవ్వాలి అనేది బీసీల వాదన. బీసీ సంఘాలు అడుగుతున్న మాట కూడా ఇదే. కానీ మీరు ఎప్పుడు మళ్ళీ అదే పాత మాటలే మాట్లాడుతుంటే బీసీలు ఆగ్రహానికి గురవుతున్నారు. నిన్న కూడా వాళ్ళు ఒక సభ పెట్టి పార్టీ పరంగా 42% మాకు ఇస్తానంటే మాకు వద్దు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు కరాఖండిగా వాళ్ళు చెప్తున్నమాట. మరి ఇదే తరుణంలో ఒకవేళ మళ్ళీ పాత పద్ధతిలోనే వెళ్తున్నామని ఒకవేళ ఈరోజు నిర్ణయం తీసుకుంటే మరి బీసీలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారనే దాని మీద
నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలు ఉంటాయా, ఉండవా, మళ్ళీ దీన్ని కోర్టులోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? సో దీన్ని 9 షెడ్యూల్లో పెట్టడం కుదరదు అని బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులే చెప్తా ఉన్నారు. మరి 9 షెడ్యూల్లో పెట్టని అంశాన్ని ఎందుకు మీరు మాటిచ్చినట్టు? 9 షెడ్యూల్లో పెట్టడం కుదరదు అన్న విషయాన్ని, లేదా ఇప్పట్లో బీసీలకు 42% ఇవ్వలేమని తెలిసినప్పుడు ఎందుకు హామీ ఇచ్చినప్పుడు, ఎందుకు హామీ ఇచ్చినట్టు, ఎందుకు దాన్ని నెరవేర్చకుండా ఈరోజు కూడా బీసీల్ని రోడ్డున పడేటట్టు చేసే పరిస్థితి ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అదే బీసీలతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇదే బీసీ ట్యాగ్ లైన్ పెట్టి ప్రచారం చేశారు. కానీ బీసీలకు 42% జరిగిందా, లేదా ఏమన్నా మేలు జరిగిందంటే లేకపాయే, ఏడలేదు. మరి ఇప్పుడు మీరు అదే 42% పార్టీ పరంగా ఇస్తామని ఒకవేళ మీరు అనౌన్స్ చేస్తే మరి బీసీలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? బీసీ సంఘాలతో మీరు మీటింగ్ పెట్టుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తారా? చర్చ చేస్తారా? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? రకరకాల అంశాల్లో రకరకాల వేదికలుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చే జీవోనే కావాలి, మీరు పార్టీ పరంగా ఇస్తామట మాకెందుకు అని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నమాట. అయినా కూడా అదే మాట మళ్ళీ చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించి మరికొంత సమయం తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. పాత విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేసిన ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టును నెల రోజుల సమయం కోరే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు డిసెంబర్ 1 నుంచి 9 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్థలాన్ని కూడా క్యాబినెట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం లేదు. ఏ ప్రజలకు న్యాయం జరిగింది? ఇప్పుడు జూబ్లీహిల్స్లో గెలిపించడం అనేది మన పరిపాలన చాలా బాగుంది, అద్భుతంగా ఉందని ప్రజల తీర్పు కాదు. అక్కడ ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి ఒక పార్టీని చూసాం కాబట్టి, సో ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీని తీసుకొస్తే ఏమైనా అభివృద్ధి జరిగిద్దేమో అని కొంత అవకాశంగా కూడా అక్కడ ఓటేసి ఉండొచ్చు, కొంత భయంతో ఓటేసి ఉండొచ్చు. అంతే తప్పితే మన పరిపాలన గొప్పగా ఉందనేది అయితే దీంతో చంకలు గుద్దుకోవాల్సిన అవసరమే లేదు. పరిపాలన అద్భుతంగా ఉండైతే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేయలే. అధికార పార్టీకి ఓటేస్తే కనీసం ఏదైనా పనులు జరుగుతాయేమో, లేదా 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇద్దామని ఇచ్చుండొచ్చేమో తప్పితే దాన్ని బేస్ చేసుకుని పరిపాలన అద్భుతంగా ఉందని ఆలోచిస్తే మాత్రం తప్పది. పరిపాలన అద్భుతంగా ఉండైతే వాళ్ళు ఓట్లు వేయలే. దాన్ని బేస్ చేసుకుని మనం లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తే ఏం జరిగే ఛాన్స్ ఉందో చెప్పలేం. ఇప్పుడు పల్లెల్లో ఉన్న పరిస్థితి, సిచ్యువేషన్ ఏందనేది తెలీదు. సిటీలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ఏ గెలిచింది కాబట్టి సో ఇక్కడ కొంత మార్పు కోరుకునే ఛాన్స్ ఉంది 20 నెలల తర్వాత కూడా, 24 నెలల తర్వాత కూడా. కానీ పల్లెల విషయంలో ఎట్లా ఉందనేది తెలియదు. ఎందుకంటే రైతులు ఉంటారు అక్కడ, రైతులు, రోజువారీ కూలీలు ఉన్నారు, చదువుకునే అమ్మాయిలు ఉన్నారు. సో రకరకాల విషయాల్లో కూడా ఇక్కడ మనం ఇచ్చిన 6 గ్యారెంటీల అంశాల్లో ఎక్కడ అమలయ్యాయి అనేది పల్లెల్లో చాలా స్పష్టంగా తెలుస్తాయి. సిటీ కంటే ఎక్కువ పల్లెల్లో బాగా చాలా క్లారిటీగా తెలుస్తుంది. సన్నబియ్య విషయం కానీ అన్ని విషయాలు అక్కడ చాలా క్లారిటీగా ఉంటాయి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని కానీ, 500కి సిలిండర్ అనే విషయం కానీ, ఇవన్నీ కూడా పల్లెల్లో చాలా క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి పల్లెల్లో ఎట్లా ఉంటుంది అనేది రియాక్షన్ మనం ఊహించలేం. ఇక్కడ జూబ్లీహిల్స్నే దీన్ని బేస్ చేసుకుని పల్లెల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రం మళ్ళీ బెడ్స్ కొట్టే ప్రయత్నం ఉంటుంది, బెడ్స్ కొట్టే పరిస్థితులు ఉంటాయి. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకుని, ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకునే అంత అవసరం లేదేమో అని నా ఉద్దేశం.
24 నెలల్లో గొప్పగా తెలంగాణకు ఒరిగింది ఏం లేదు. ఆ బుగ్గ కార్లు వేసుకుని తిరగడం తప్పితే ఇంకంతకు మించి చేసిందేం లేదు. ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కానీ, రైతు మాఫీ అంశాల్లో కానీ, రైతుకి ఇస్తానన్న బోనస్ల విషయంలో కానీ, పంట కొనుగోలు విషయంలో కానీ చాలా అంశాలు ఉన్నాయి. రైతు బంధు విషయంలో కానీ ఇట్లాంటి అవకతవకలు చాలా ఉన్నాయి. మరి వీటికి ముందు సమాధానం చెప్పి ఇంకా చాలామంది పెన్షన్దారులకు పెన్షన్ రావట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలామంది రోడ్డున పడిన పరిస్థితి. ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు రోడ్డున పడిన పరిస్థితి. విద్యార్థులు రోడ్డున పడిన పరిస్థితి. ఉద్యోగాలు రావట్లేదని రోడ్డున పడిన పరిస్థితి. మా భూములు కబ్జా అవుతున్నాయని రోడ్డున పడిన పరిస్థితి. మరి ఇన్ని పరిస్థితుల్లో ప్రజాపాలన దినోత్సవం ఎట్లయితుంది? పోనీ ఏ ఒక్కరికైనా ప్రజాభవన్కి వచ్చిన ఏ ఒక్కరికైనా న్యాయం జరిగిందా? న్యాయం జరిగిందా? ప్రజాభవన్కి వచ్చిన ఎవరికైనా కానీ న్యాయం జరిగిందా? ఇది పాయింట్. ఎందుకంటే ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు 6 సార్లు వచ్చి ఇక విరక్తపోటీ ఇక్కడ కాని పని అని ఇక రావడం కూడా మానేసారు ప్రజాభవన్కి. ఖాళీగా ఉంది ఇప్పుడు ప్రజాభవన్. ఖాళీగా ఉందంటే మళ్ళీ సమస్యలు లేవనుకున్నారు. సమస్యలు ఉన్నాయి. ఇక ఇక్కడ తిరిగి కూడా అనవసరం అని చాలామంది మానేసిన పరిస్థితి. ఎందుకు ప్రజాభవన్కి వచ్చినా కూడా ఈ అర్జీలు పెట్టి మళ్ళీ కలెక్టర్కి రాసి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ప్రజాభవన్కి వెళ్ళమని లేదా ఇంకొక చోటకి వెళ్ళమని ఈ ఆఫీసుల చుట్టూరు తిరిగి మళ్ళీ ప్రజాభవన్కి వచ్చి విసికెత్తిపోయారు జనాలు కూడా. హైదరాబాద్ సిటీ నడిబొడ్డులో ఉన్న ప్రజలు కూడా ప్రజాభవన్కి వచ్చే పరిస్థితులు లేవు ఈరోజు. ఎందుకంటే అక్కడ పనులు అవ్వట్లే. మరి ఏ రకంగా మనం ప్రజాపాలన దినోత్సవం చేస్తాం? ఏ రకంగా ప్రజాపాలన దినోత్సవాలు ఎందుకు చేయాలనుకుంటున్నాం? విజయోత్సవాలు ఎందుకు చేయాలనుకుంటున్నాం? ఏం విజయం జరిగింది? ఎవరికి విజయం జరిగింది? రేవంత్ రెడ్డికి విజయం జరిగిందా? లేదా మంత్రులకి విజయం జరిగిందా? ఎవరికి విజయం జరిగింది? ఎవ్వరికి విజయం జరగలే. ప్రజలకైతే ఎవరికి విజయం జరగలే. విజయోత్సవ దినోత్సవాలు చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదు. ప్రజలకి కావాల్సింది సంక్షేమ పథకాలు, అభివృద్ధి విషయంలో గత 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ అనేది ప్రజలు చూసే పరిస్థితి. అంతే తప్పితే మనం ఏదో విజయోత్సవ సభలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఈ విజయోత్సవ సభల వల్ల ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అని పెడతా ఉన్నారు. మరి ఏం కంపెనీలు తీసుకొచ్చిరయ్యా? ఏం కంపెనీలు తీసుకొచ్చారు? ఏం సమిట్లు చేద్దాం అనుకుంటారు? అసలు ఏం రైజింగ్ చేస్తున్నారు? మూసీ సుందరీకరణ అన్నారు, దాని పక్కన పెట్టారు. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, చాలా గొప్ప గొప్ప మాటలు పెట్టారు. రైజింగ్ తెలంగాణ. ఏం రైజింగ్ అయినా తెలంగాణలో? ఇప్పటికీ చాలామంది పేదవాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ బుల్డోజర్లు వచ్చి ఇల్లు కూలగొడతాయన్న భయంతో ఉన్నారు. ఇప్పుడు చాలామంది చాలా ఏరియాస్లో ఇప్పటికీ ఆ ఇల్లు కూలిస్తారేమో అన్న భయంతో బతుకుతున్నారు చాలామంది. ఇంకా మూసీ ప్రక్షాళన 1,00,000 కోట్లు తెచ్చాం, ఇంకొక 40,000 కోట్లు తెస్తున్నాం. ఏడబోతున్నాయి ఈ పైసలన్నీ? ఎవరికి పంచి పెడుతున్నారు? దీన్ని బట్టి ఆలోచిస్తే విజయోత్సవ సభలు జరుపుకోవాల్సింది మీరు చేసుకుంటారు విజయోత్సవ సభలు. ఏ ప్రజలకి ఎవరికి కూడా న్యాయం జరగలేదు, అభివృద్ధి అసలే జరగలేదు. ఇప్పుడు ఈ విజయోత్సవ సభలు ప్రధానంగా తీసుకుని మళ్ళీ దీనికి ఒక బడ్జెట్ మళ్ళీ కేటాయించి మళ్ళీ అదే ప్రజాధనాన్ని ఉపయోగిస్తారు. అదే ప్రజాధనాన్ని మళ్ళీ దాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం, ప్రజలు కట్టే ట్యాక్సులు. ఇక మీరు జల్సాలు చేయడానికే ప్రజలు ట్యాక్సులు కడుతున్నట్టు ఉంది.
డిసెంబర్ 9 తర్వాతే స్థానికమంట. గ్లోబల్ సమిట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అంతర్జాతీయ ప్రముఖులు రానున్న నేపథ్యంలో అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయనున్నారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే విజయోత్సవాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో డిసెంబర్ 9 తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. క్యాబినెట్లో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గిగ్ వర్కర్ల బిల్లు, 2 ఏళ్ల పాలన కార్యక్రమాలు, గ్లోబల్ సమిట్ వేదిక, కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించే అవకాశం ఉంది. అవకాశమే ఉంది, ఇక్కడ ప్రారంభించే అవకాశమే ఉంది ప్రజలకు సంబంధించి. శంకుస్థాపన కార్యక్రమాలు, ఇంకా శంకుస్థాపన ఏంది? 24 నెలలు అవుతుంది, ఇంకా శంకుస్థాపన ఏం చేస్తారు మీరు? ఇంకా శంకుస్థాపనలోనే ఉన్నారు మీరు. వీటన్నిటికీ క్యాబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు. వీటితో పాటు కవి అందశ్రీకి స్మృతివనం నిర్వహించడం, ఆయన కుమారుడికి డిగ్రీ లెక్చరర్గా ఉద్యోగం కల్పించడం వంటి విషయాలను క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉందని తెలిసింది. నీటిపారుదల శాఖకు, డిఏడి ఆర్థిక శాఖకు సంబంధించిన పలు అంశాలు చర్చకు రానున్నాయని సమాచారం. ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్లు, విజయోత్సవాలు ఎవ్వరూ అడగలే. ప్రజలు ఎవ్వరూ ఈ గ్లోబల్ సమిట్ల గురించి కానీ విజయోత్సవాల గురించి కానీ అడగలే. మీరు డిసెంబర్ 9 తర్వాత అంటే మీ విజయోత్సవాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు పెడతారా? అంటే దాదాపు 2 సంవత్సరాలు ముగిసిపోయిన తర్వాత మీరు స్థానిక సంస్థ ఎన్నికలు పెడతారు. ఇప్పటికీ 20 నెలలు అయింది. ఇంకొక 2-3 నెలలు అయితే ఇంకో సంవత్సరం అయిపోయే పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఇప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీదకి వెళ్ళే ప్రయత్నం చేయకుండా మీ గ్లోబల్ సమిట్లు లేకపోతే విజయోత్సవాలకు అడ్డొస్తుందేమో అని చెప్పి దీన్ని పోస్ట్పోన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది బీసీలు ఇంతగానం కొట్లాడుతూ ఉన్నారు. మరి బీసీలు ఏమైపోవాలి? మీరు సమిట్లు చేసుకుని విజయోత్సవాలు చేసుకుని ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలకి నిర్ణయం తీసుకుంటే మరి అసలు బీసీల సంగతి ఏంది? ఇంతమంది బీసీలు కొట్లాడుతూ ఉన్నారు రోడ్ల మీద.